శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలు గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు మరియు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొనడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు కూడా పాల్గొనడం జరిగింది. మీరు చూస్తున్నట్లు ఇక్కడ ఘంటసాల గారి విగ్రహం పక్కనే ఎస్పి బాలు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు సంగీతానికి చేసినటువంటి సేవలు, తెలుగు సంగీతానికి తమ వంతు సహకారం ఎవరు మర్చిపోలేరు. అదేవిధంగా ఎస్పి బాలు గారు కూడా ఈ జనరేషన్కి, రాబో తరాలకు కూడా తన యొక్క సంగీతాన్ని వినిపించి, తన యొక్క సంగీతాన్ని రాబో తరాలు కూడా వినే విధంగా, గుర్తుపెట్టుకునే విధంగా సంగీతానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఆ కళామ్మ తల్లి ముద్దు బిడ్డ ఎస్పి బాలు గారు అకాల మరణం చెందిన విషయం మనందరికీ తెలిసిందే. వారి యొక్క సంగీతాన్ని రాబో తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రవీంద్ర భారతిలో ఎస్పి బాలు గారి విగ్రహాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించడం జరిగింది. మీరు రవీంద్ర భారతిలోకి ఎంటర్ అయినప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు 2 విగ్రహాలు కనిపిస్తాయి. సో ఇది ఒక సంగీతానికి ఒక గౌరవం అని చెప్పుకోవచ్చు.